హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్లో అయితే నాకు వాళ్ళు సాక్రిఫైస్ చేయడం, వాళ్ళ విష్ ఏదైతే ఉందో అది నెరవేరాలంటే వేరే వాళ్ళు సాక్రిఫైస్ చేయాలన్నప్పుడు తనూజ వస్తుంది కదా. సో తనూజ వచ్చినప్పుడు నాగార్జున గారు అంటారు, మీ చెల్లి పెళ్ళి 2 వీక్స్లో. సో తను ఒక వాయిస్ నోట్ పంపించింది. అది వినాలంటే కళ్యాణ్ని ఈ వీక్ మొత్తం డైరెక్ట్గా అంటే నామినేషన్లో ఉంటారు. ఇంక ఈ సీజన్ మొత్తం, ఈ వీక్ కాదు, ఈ సీజన్ మొత్తం డైరెక్ట్గా నామినేషన్లో ఉంటాడు అంటే తనూజ నో సార్ వద్దు అన్నది. సో నాగార్జున గారు అదే చెప్పడానికి ట్రై చేశారు. వింటావా, మీ చెల్లి పెళ్ళి కదా అన్నట్టు 2-3 సార్లు అడిగారు. తను నో చెప్పింది. ఎందుకంటే ఎలాగో ఫ్యామిలీ వీక్ వస్తారు అన్నట్టు ఒకవేళ ఆలోచించినట్లుంది. ఇంకోటి ఏంటి అంటే ఆల్రెడీ 5 స్టోన్స్ వచ్చినప్పుడు కానీ, బయట వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కానీ, ఇంకా వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏం చేశారు, తనుజాని టార్గెట్ చేసి వాళ్ళు ఏవై నామినేషన్స్ చేసినప్పుడు కళ్యాణ్కి హింట్లు ఇచ్చారనమాట. నీకు ముద్దుగా మాట్లాడి చెవులో పెడుతుంది మందార పూలు అన్నట్టు కొన్ని హింట్లు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు. తను ఒక గేమర్గా చూసుకుంటే మాత్రం తన డెసిషన్ అక్కడ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తను సాక్రిఫైస్ చేశాడనుకో, ఇంకా సాక్రిఫైస్ తన కోసం సాక్రిఫైస్ చేశాడా అన్నట్టు అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంకంతే కదా, సాక్రిఫైస్ చేశాడు నీకోసం అన్నట్టు తను కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో నీకోసం సాక్రిఫైస్ చేశాను కదా, నామినేట్ అయ్యాను సీజన్ మొత్తం అన్నట్లు తనకు కూడా ఉంటుంది. తినేంటి అంత సాక్రిఫైస్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు వద్దు సార్ అన్నట్టు తను చెప్తుంది. ఇంకా వాయిస్ వినను అని చెప్తుంది. అక్కడైతే గేమర్ క్వాలిటీస్ అయితే చాలా బాగా కనిపించాయి. ఎందుకంటే ఒక గేమర్కు ఉండే క్వాలిటీస్ అంటే అవి. ఎందుకంటే ఇప్పుడు తను మామూలుగా ఇవన్నీ ఎలిగేషన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళందరూ చెప్పడం, అదే కాకుండా ఇప్పుడు ఏమో ఇంకా తను ఆలోచించింది ఇట్లానే, ఎందుకులే ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకోవడం, చూద్దాము వాళ్ళు ఎలాగో ఫ్యామిలీ వీక్ ఉంది కదా వస్తారు కదా అన్నట్లు తను ఆలోచించింది. సో అక్కడైతే కళ్యాణ్ని నామినేట్ చేయడానికైతే ఒప్పుకోలేదు. సో అదైతే అయిపోయింది.